ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. దేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకై మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదువుతూ ఉన్నాను, గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రార్థన గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తున్న మాట ఏమనంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఎట్లండి? వేషధారుల వలె ఉండవద్దంట. ఏంది? వేషధారులు ప్రజలకి చూపించుకోవాలని, గొప్ప ప్రార్థనాపరులుగా అందరూ మెచ్చుకోవాలని, లోకము చూసేవారు అందరూ కూడా నిజమే వీళ్ళు భక్తిపరులేనని మరి అనుకోవాలని, వారు మెప్పించాలని వీధుల్లోనూ మూలల్లోనూ అన్ని చోట్ల నిలబడి వేషధారుల వలె ప్రార్థన చేయాలని వారు ఆశపడతారు. నిజంగా వారికి ప్రతిఫలము రాదు, వాళ్ళకి నరకము. వారి ఫలము పొందుకొని ఉన్నారు అంటే వారు వేషధారులుగా ఉన్నారు కాబట్టి వారికి ఫలమేమయ్యాయా అంటే పాపానికి వచ్చే జీతం మరణము. అంటే వేషధారులు మారరు కాబట్టి వాళ్ళకి ఆ పాపంలో ఉన్న యొక్క విషయం ఏమయ్యా అంటే వాళ్ళకి అగ్నిగుండము. నువ్వు నిజంగా ప్రార్థన చేయాలి అంటే హృదయపూర్వకంగా నువ్వు ఇతరులకు కనబడవాలని కాదు, నీ తండ్రికే కనబడాలని నువ్వు కనుక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని నీకు ఏ కొదవగా ఉన్నదో ఆయన దయచేసేవాడుగా ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు ఒకవేళ క్రైస్తవుడు అయితే నామకార్థుల వలె నువ్వు నటించి వేషధారుల వలె ఉండే ప్రార్థన చేయబాకు. 10 మంది అయితే లోకం మెచ్చుకుంటుంది కానీ దేవుడు నిన్ను మెచ్చుకోడు. కనుక దేవుడు మెచ్చుకునే ప్రార్థన చేయి. అప్పుడు ఆయన ప్రతిఫలము 30 60 100 ఇక్కడను పరలోక రాజ్యంలో నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలందరికీ కూడా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కనుక వేశ్యలు మారితే పరలోక రాజ్యం ఉన్నది కానీ వేషధారులకు పరలోక రాజ్యము లేదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నా సహోదరుడా, సహోదరి, ఈ యొక్క సమయంలో వేషధారులుగా ఉండకుండా నువ్వు రహస్యమైన తండ్రిని నీకేం కొదవగా ఉన్నదో అడగమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగము ప్రార్థన అంశాన్ని గురించి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కనుక దయచేసి నువ్వు వేషధారి యొక్క ప్రార్థన మూలల్లో వీధుల్లో నిలబడి ప్రార్థన ఒకవేళ తెలియక చేస్తున్నావేమో, వాక్యాన్ని చదువు, గమనించు, దాన్ని ధ్యానించు. ఒకవేళ ఇప్పుడు దాకా లోకాన్ని మెప్పించే ప్రార్థన కనుక చేస్తూ ఉంటే ఆ ప్రార్థన మానుకో. రహస్యమంగా ఉన్న తండ్రి, నీ తండ్రి చూసేలాగా ప్రార్థన చేయి. అప్పుడు నువ్వు ప్రతిఫలము తండ్రి దగ్గర పొందుకుంటావు. దేవుడు వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, బిడ్డలని నాయన ప్రార్థన అంశాన్ని గురించి మాట్లాడినావు కాబట్టి నిజమైన ప్రార్థన చేసి నీ దగ్గర ప్రతిఫలం వాళ్ళు పొందుకోవటానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.